ఇక్కడ సమస్య ఆర్థికంగా కాదు. 4 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్ లో ఉన్నవాడు అన్నానికి అలమటిస్తున్నాడు. జీతానికి పనిచేసేవాడు కూడా 2వ వారం అప్పు చేయకుండా ముందుకెళ్లలేడు. 65 రూపాయల పప్పు 150 రూపాయలు, 120కి అమ్మిన నూనె ఇప్పుడు 320, 20 రూపాయల వాటర్ క్యాన్ ఇప్పుడు 40, గ్రాము 2700 ఉన్న బంగారం ఇప్పుడు 10,000 దాటి జెట్ వేగంతో ముందరికెళ్తుంది. 50 రూపాయలకి హెయిర్ కట్ చేసేవాడు ఇప్పుడు 130 రూపాయలకి తక్కువ బొచ్చు కూడా కట్ చేయడు. ఒక గరిటె పిండితో వేసుకునే దోశకు కూడా మనం 15 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఊరికే కాదు, ఈ దేశాన్ని సరిగ్గా నడిపించడానికి ప్రతిరోజు మనం 68,000 కోట్ల ట్యాక్స్ కడుతున్నాం. ఈ సిస్టమ్ కి మనం హెల్మెట్ పెట్టుకోలేదంటే ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి ఎండలో అరగంట నిలబెట్టి కేసు పెట్టడం తెలుసు. కానీ ప్రజల సొమ్ము కొన్ని లక్షల కోట్లు దోచుకున్న వాణ్ణి ఎందుకని ఎవరు అడగరు? సావు దగ్గర పడుతుంటే పెన్షన్ ఎందుకని అమాయకులైన వృద్ధులను ప్రశ్నించడం తెలుసు. కానీ 15 లక్షల కోట్లు ధనవంతులకు 4 రోజులు అప్పుగా ఇచ్చి తిరిగి అడగడం తెలీదు. చనిపోయిన వారికి ఆపరేషన్ చేసినట్టు, డిశ్చార్జ్ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు లెక్కలు చూపించొచ్చు. కానీ పాలధార 2 3 పెరిగిన దాన్ని అదుపు చేయలేరు. 36 రూపాయలు ఇచ్చి పాలనే పేరుతో తెల్ల రంగు పౌడర్ ని తాగుతున్నాం. ఈ సిస్టంలో ఒకడు చాలా తేలిగ్గా రోడ్డు వేస్తానని చెప్పి లక్షలు కోట్లు లెక్క చూపించి దోచుకోవచ్చు. దానికి మార్గం ఉంది. రోడ్డు వేసే పేరుతో లక్షల కొద్ది చెట్లని ముందు హెచ్చరిక లేకుండా నరికేయగలం. దాన్ని ప్రశ్నించొచ్చు, కానీ ఎందుకు అని ఎవ్వరూ అడగరు. 3 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేసిన, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, కొన్ని లక్షల చెరువులు కనిపించకుండా పోయినా ఎవ్వరూ ఏం అడగరు. ఎదిరించేవాడు